రైతులందరికీ నమస్తే. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. నన్ను భూగర్భ జల అన్వేషణ కోసం జియాలజీ సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు. నన్ను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. నేను ఎంఎస్సి జియాలజీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2010వ సంవత్సరంలో కంప్లీట్ చేశాను. 2011వ సంవత్సరంలో డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అని ఉండే కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో నేను 2011 మార్చి 24 నుండి పనిచేస్తున్నాను. రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. గ్రనైట్ రాళ్ళల్లో నీళ్లు ఉండవు, మరి ఎందుకు ఉండవు, ఎంత లోతులో ఉంటాయి అనే అంశం మీద నేను దశాబ్ద కాలం నుండి ప్రయోగాలు చేసుకుంటూ సక్సెస్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఫెయిల్యూర్ రేట్ని చాలా తగ్గించాను. నా సక్సెస్ రేటు 85% ఉంది. నేను సర్వేకి వెళ్ళానంటే, నన్ను సర్వేకి పిలిచారంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో రైతులు బోర్లు వేసి జల్లెడ పట్టినట్టు పట్టిన తర్వాత లాస్ట్ స్టేజ్కి తాకిస్తారు. సో ఆల్రెడీ మన బాడీలో బ్లడ్ లేనప్పుడు ఎంత పెద్ద ఇంజెక్షన్ పెట్టి గుంజినా కూడా బ్లడ్ రాదు అనేది ఏ విధంగా సత్యమో, మీరు అన్ని చోట్ల వేసి అన్ని రకాల ప్రయోగాలు చేసి ఫైనల్గా జియాలజిస్ట్కి అవకాశం ఇస్తే, జియాలజిస్ట్ అనే వ్యక్తి సైంటిఫిక్ పద్ధతుల ద్వారా సర్వే చేస్తారు కాబట్టి మీకు సఫిషియెంట్ పుష్కలంగా ఉన్న వాటర్ జోన్ని మాత్రమే చూపిస్తాడు. కాబట్టి తక్కువ వాటర్ ఉంటే రైతుకి వేసుకొని ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి నాట్ రికమెండెడ్ అనేది ఎక్కువగా చేస్తుంటారు హైడ్రోజియాలజిస్టులు, అనుభవం ఉన్న సైంటిస్టులు. సార్ ఎంతో కొంత మాకు 1 ఇంచ్ వాటర్ వచ్చిన సరిపోతుంది అంటే మనం డ్రిల్లింగ్ చేస్తుంటాం. ఎంతలో తీసుకోవాలని చెప్తాం. అంత డ్రిల్లింగ్ చేసుకున్న తర్వాత అంత వాటర్ వస్తాయి. వచ్చిన తర్వాత జియాలజిస్ట్ చూసాడు, మిషన్ పెట్టిండు, ఆయన అది పెట్టిండు ఇది పెట్టిండు, అయినా సరే మాకు సక్సెస్ కాలేదు. ఏం జియాలజిస్ట్లో ఏమో సైన్స్ ఏమో ఉత్తర పోయి వేసి వస్తే సక్సెస్ అయ్యింది అని చెప్పి రైతులు వాపోతుంటారు. సో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే భూమి అనేది ఒక పెద్ద కాంప్లెక్స్ మెటీరియల్. భూమి లోపల అడుగున ఎక్కడ ఏముంటుందో తెలియదు. కానీ సైంటిఫిక్ పద్ధతుల ద్వారా, భూభౌతిక విధానాల ద్వారా భూమి లోపలికి కృత్రిమంగా వాటర్ కరెంట్ని పంపించి పొటెన్షియల్ కనుక్కొని రెసిస్టివిటీని కనుక్కుంటే ఖచ్చితంగా భూమి లోపల ఎంత లోతులో ఏముంది, ఎలాంటి మెటీరియల్ ఉంది, గట్టి రాయి ఉందా, గట్టి మొరం ఉందా, కేసింగ్ ఎంత వేసుకోవచ్చు, ఎన్ని ఫీట్లలో తీసుకోవచ్చు అని, ఇంకా వాటి తోడు మన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకి ఈ మధ్య దొరికిన వరం ఏంటంటే, శాస్త్రవేత్తలు తయారు చేసిన ఇస్రో సంస్థలో పనిచేస్తున్న సైంటిస్టులు తయారు చేసిన మ్యాప్స్, ఏదైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మ్యాప్ ఏ విధంగా ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ భూగర్భ జలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మినరల్ కాంటెంట్, ఎక్కడ ఇసుక నేలలు ఉన్నాయి, ఎక్కువ బండరాలు ఉన్నాయి, ఏం కథ అన్ని విషయాలు, ఎక్కడ ఉప్పు నీరు వస్తుంది అనే విషయాలన్నింటినీ మీ భూమి యొక్క అక్షాంశాలు రేఖాంశాలని కనుక్కొని ఆ మ్యాప్ తయారు చేసినట్లయితే అన్ని విషయాలు చెప్పవచ్చు. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు ఈ మూలకి ఏముంది సార్, మాకు అక్కడ కళ వచ్చింది, అక్కడ బోర్ వేసుకోవాలనుకుని మా తాత ముత్తాత చెప్పిండు, అక్కడ ఎట్లుందో సార్ చెప్పండి, ఈ లొకేషన్ పంపించండి, ఖచ్చితంగా అక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. సో ఇంత టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. నేను వాడుతున్న నా వీడియోలు చూసిన ప్రతి రైతు ఎవరైనా ఈ పద్ధతుల ద్వారా సర్వే చేసినది. నాకు మంత్రాలు రావు, తంత్రాలు రావు, ఏమి రావు. నేను జియాలజీ చదివిన మన తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ఆత్మ బలిదానం చేసిన ఉస్మానియా పురిటిగడ్డ, మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగు బిడ్డగా, తెలంగాణ వాసిగా నేను చెప్తున్న రైతులు జియాలజిస్టులని నమ్మండి. ప్రతి జిల్లాకి, మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే ప్రతి జిల్లాకి భూగర్భ జల శాఖ ఉంటుంది. అక్కడికి వెళ్ళి భూగర్భ జల శాఖలో పనిచేస్తున్న హైడ్రోజియాలజిస్టులని, జియోఫిజిస్టులని కన్సల్ట్ అవ్వండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ చెప్పా కదా మీకు. భూగర్భ జలాలు మీరు బోర్ వేసినా కూడా, సార్ మేము ఒకప్పుడు బోర్ వేసాము, అక్కడ బాగా వాటర్ వచ్చినాయి, 120 ఫీట్స్ వేసాము, బోరు నడవలేనంత నీళ్ళు వచ్చినాయి, మరి ఇప్పుడు బోర్ వేసుకోవచ్చా? అక్కడ వేసుకోవాలంటే నిజంగా భూమి లోపలికి వేస్తే మరి అక్కడ ఫ్రాక్చర్స్ అనేది ఉంటాయా, వెదర్ జోన్ ఉంటుందా, ఫ్రాక్చర్ జోన్ ఉంటుందా, సెమీ వెదర్ ఉంటుందా, మరి డెప్త్ రాక్ ఎంత లోటు ఉంటుందా, హార్డ్ రాక్ అనేది తెలుసుకోవాలంటే ఈ భూభౌతిక విధానాల ప్రకారం భూమి లోపలికి కరెంట్ ఎలక్ట్రోడ్స్ని, పొటెన్షియల్ ఎలక్ట్రోడ్స్ని పంపించి మన ఎడమ దిక్కు కుడి దిక్కు ఎవరైతే ఇట్లా మేకులు కొట్టించుకుంటూ ఆ మిషన్ సహాయం చేత డాటా కలెక్షన్ చేస్తారో వాళ్ళే జియాలజిస్టులు. ఈ పీక్యూడబ్ల్యూటీలు ఇంకా అవన్నీ ఏ మిషన్లు అయినా 100% డాటా ఇవ్వవు. ఇవన్నీ ప్రొఫైల్ పిక్చర్స్ ఇస్తున్నాయి. 3 ఫ్రీక్వెన్సీ, సింగిల్ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని, పొటెన్షియల్ ఎలక్ట్రోడ్స్ని బేస్ చేసుకొని మనం సర్వే చేయొచ్చు. కానీ అక్కడ ఉన్నా కూడా ఎవరైతే ఈ రెసిస్టివిటీ విధానాల ప్రకారం, సౌండింగ్ విధానాల ప్రకారం, ఎలక్ట్రికల్ మెథడ్స్ ప్రకారం, స్లంబర్జర్ మెథడ్స్ ప్రకారం ఎవరైతే సర్వే చేస్తారో దాంట్లో నిష్ణానితులు అయిన జియాలజిస్టులకు మాత్రమే, అనుభవం ఉన్న జియాలజిస్టులకు మాత్రమే ఈ
ఈక్విప్మెంట్ల మీద పనిచేసే అవకాశం మంచిగా అక్కడ ఏది ఫ్రాక్చర్ ఏది హార్డ్ రాక్ అని చెప్పి అవకాశం వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో అందుబాటులో ఉన్న జియాలజిస్టులని, హైడ్రోజియాలజిస్ట్ని, భూగర్భ జల శాఖలని పనిచేస్తున్న మీ భూగర్భ జల శాస్త్రవేత్తల చేత పనిచేయించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి చేత పనిచేయించుకోవడం మీ హక్కు. ఆ హక్కుని భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళండి. ఖచ్చితంగా భూగర్భ జల శాఖలో పనిచేస్తున్న జియాలజిస్ట్ మీకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేయకుండా నాకు ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా మాట్లాడి మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే రైతే రాజు. మన దేశంలో 75% కంటే ఎక్కువ జనాభా ఆధారపడ్డ వృత్తి ఏదైనా ఉంది అంటే మన గ్రామీణ నేపథ్యంలో అది వ్యవసాయ రంగం. వ్యవసాయం వానలు పడితే బోర్లు మంచిపోతాయి. బోర్లు మంచిపోతే ఎక్కువ ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తాం. డెవలప్మెంట్ చేసి కూలీలకి అన్ని కాలాల్లో కూడా పని జరుగుతాయి. ఇప్పుడు ఇంకోటి, మరి ఈ ఎల్నినో ఎఫెక్ట్ వలన సార్ ఇంత చెప్తున్నారు, అంత బాగానే ఉంది, కానీ మరి భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. వానలు అడపదడప పడి దగ్గర పడుతూనే పడకుంటే పడతలేవు. మరి ఎట్లా మేము బతకాలి అన్న ఒక ప్రశ్న వేయాలి. ఎప్పుడైనా సరే నేను ఏది మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా ప్రశ్నించాలి. మీరు ఏ విధంగా మాకు ఉపయోగపడతారు? మాకు రైతులకు తెలియదు. ఎందుకంటే మేము అడిగిన రైతుని చాలా చులకనగా చూస్తుంటారు. మేము డిఆర్డీఏలో పనిచేస్తున్నప్పుడు చాలామంది రైతులు అసలు రండి, మీరు ఫస్ట్ రండి, వచ్చి కూర్చోండి అన్న తర్వాత వాళ్ళని కొన్ని నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లం ఏమైనా అన్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్యాట్ షెడ్లు కావాలా, లేకుంటే బోర్వెల్ రీఛార్జ్ కావాలా, లేకుంటే ఫామ్ పాండ్ కావాలా, ఏది కావాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ని పరిష్కారం చూపించి వాళ్ళని నేను పంపించేవాడిని. నేను నల్గొండ జిల్లా పనిచేసినప్పుడు. సో ప్రజల కోసం పనిచేయడం నాకు చాలా ఇష్టం. అది భూగర్భ జల శాస్త్రవేత్తగా పనిచేయడం ఇంకా ఇష్టం. జియాలజీని నమ్ముకొని, భూమిని నమ్ముకొని హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళంటే చాలా నేను వాళ్ళకి నమస్కారం చేస్తాను. ఎందుకంటే మనం తినే ప్రతి గింజ ఆ రైతు యొక్క కష్టం, దాని యొక్క స్వేదాన్ని రాత్రనక పగలనక పనిచేసి పండిస్తాడు. అలాంటి రైతు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. రైతులు ఇష్టం వచ్చినట్టు బోర్ వేసుకుంటుంటే సైంటిఫిక్ పద్ధతులు అందుబాటులో ఉన్నా కూడా మీరు ఇంకా మూస దూరంలో వేసుకుంటూ పోతుంటే నాకు మనసు చలించి నేను ఈ వీడియో చేస్తున్నా. అయితే అక్కడ ఇప్పుడు బోర్ వేస్తారు, బావిలు ఎండిపోయినాయి, బోర్లు కూడా ఎండిపోతున్నాయి. మరి రాబోయే తరానికి, రాబోయే మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఒక 50 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడే నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటే మన రాబోయే తరాలకి మనం ఏమి ఇచ్చినట్టు? ఈ ప్రకృతిని నాశనం చేసినాము, చెట్లు నాశనం చేసినాం, గాలి నాశనం అయింది, రకరకాల వైద్యులకి అంతు చిక్కని రోగాలు వస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ చూశారు, ఎంత పరిస్థితి, వరదలు వస్తున్నాయి. మరి ఈ భూమి అనే బ్యాంకులో వాననీరు అనే సంపదని ఎంటర్ చేయండి. మన రాబోయే భావితరాల వాళ్ళకి మనం నీటిని, ప్రకృతిని వరంగా ప్రకృతి ప్రసాదం ఇచ్చిన నీటి వనరుని సహజసిద్ధంగా లభ్యమయ్యే 1% భూగర్భ జలాలని భావితరాల కోసం కూడా మనం దాచిపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మన పైన. మీ బోర్లు నడవాలన్నా, మీ పంటలు సమృద్ధిగా నడవాలన్నా, మీ అప్పులు క్లియర్ చేయాలన్నా, మీ సమస్యలు క్లియర్ చేయాలన్నా నీరు అనేది ఖచ్చితంగా అవసరం. వాన పడ్డప్పుడు వాన నీరుని చుట్టూ ఏదైతే బోర్లు ఉన్నాయో, 4 బోర్లు, ఒక బోరు ఫెయిల్ అయిన బోర్ అయినా, సక్సెస్ అయిన బోర్ అయినా, దాని చుట్టూ డిఆర్డిఏ వ్యవస్థలో పనిచేస్తున్న అధికారులను మీరు వాడుకోండి. భూగర్భ జలాలని పెంపొందించుకోవడం కోసం ఆర్టిఫిషియల్ రీఛార్జ్ ఎట్లా కట్టుకోవాలి, ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. దాన్ని ఇప్పుడు విబి రామ్జీ అని చెప్పి ప్రాజెక్ట్ నేమ్ మార్చారు. ఉపాధి హామీ పథకంని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విబి రామ్జీ అని చెప్పి మార్చారు. అక్కడ మీ ప్రతి మండలంలో, మీ ప్రతి గ్రామంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, టెక్నికల్ అసిస్టెంట్ ఉంటాడు. మండల ఆఫీసులో టెక్నికల్ ఫీల్డ్లో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, ఈపీఓలు, ఎంపీడీఓ వాళ్ళు ఉంటారు. వాళ్ళని వెళ్ళి మీరు కన్సల్ట్ అయ్యి మీరు బోరు బావి చుట్టూ భూగర్భ జలాలని కాపాడి, అంటే వాన పడ్డప్పుడు వాన నీటిని భూమి లోపలికి ఎంకింపజేసే విధంగా బోర్వెల్ రీఛార్జ్ కావాలి అని చెప్పి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి. వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేసి, వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వాళ్ళే చేస్తారు, వచ్చి వెరిఫై చేస్తారు. అక్షాంశాలు, రేఖాంశాలు తీసుకొని యుక్తధార అనే ప్రాజెక్ట్లో మీ ల్యాండ్ని సెట్ చేసుకొని మీకు ఉచితంగా ఆ మెటీరియల్ కూడా సప్లై చేస్తారు. సప్లై చేసే వాళ్ళతో మాట్లాడతారు. దాని చుట్టూ బోర్వెల్ కేసింగ్ చుట్టూ భూగర్భ జల శాఖ వాళ్ళు కూడా డిఆర్డిఏ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు మీకు బోర్వెల్ రీఛార్జ్ కట్టించి మీ బోర్లు ఎండిపోకుండా, వాన పడ్డప్పుడు వాన నీరు దానికి ఇంకింపజేసి బోర్లు ఎండిపోయిన బోర్లు మళ్ళీ పోస్తాయి, మళ్ళీ వాటికి జీవం వస్తుంది. మంచిగా మామూలుగా పోసిన బోర్లు ఇంకెక్కువ వస్తాయి. సో ఇది అవకాశం ఉంది. నేను ఈ వీడియో చేస్తున్న దీని పక్కపంటే బోర్వెల్ రీఛార్జ్ ఏ విధంగా ఉంటుంది, ఇది గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా బోర్లు ఫెయిల్ అయిన చోట
ఆ కేసింగ్ వేసుకోండి. అలా డ్రై లేయర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని భూగర్భ జలాన్ని వాన నీరు పడ్డప్పుడు సహజ సిద్ధంగా పడ్డ వాన నీటిని కేసింగ్ చుట్టూ హోల్స్ పెట్టి ఆ ప్రయోగం చేస్తారు వాళ్ళు. మీ భూగర్భ జలం అడుగంటిపోయిన భూగర్భ జలాన్ని భూ ఉపరితలం పైకి తీసుకురావడం కోసం మీ వంతు బాధ్యతగా మీరు ప్రయత్నం చేయండి. వానలు పడాలి, చెట్లు నరికేసిన వానలు పడాలంటే రావు. ఎల్‌నినో ఎఫెక్ట్ వచ్చింది. ఇలాంటి ఇంకా దుర్ఘటనలు ఎన్ని చూడాలో మన ఫ్యూచర్‌లో. కాబట్టి సముద్రపు గాలులు వేడెక్కడం వలన ఎల్‌నినో ఎఫెక్ట్ వచ్చింది. మన దేశం మీద దాని తీవ్రత ఎట్లా ఉందో చూస్తున్నారు. రాబోయే తరాన్ని కాపాడాలంటే మన బాధ్యత, మనందరి బాధ్యత. కాబట్టి నా వంతు బాధ్యతగా నా వీడియోల ద్వారా నేను ఈ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రజలకు చెప్తూనే ఉన్నా. మనం ఎంత చెప్పినా అన్ని చోట్ల మనం తిరగలేదు కాబట్టి జియాలజిస్టులని ప్రభుత్వంలో పనిచేస్తున్న డిఆర్డిఆర్ వ్యవస్థ కావచ్చు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాం. మాలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ జ్ఞానాన్ని వాడుకోండి. ఎందుకు అని ప్రశ్నించడం నేర్చుకోండి. రైతులు ఒక జియాలజిస్ట్ వచ్చినప్పుడు ఎందుకు మరి మీరు జియాలజిస్ట్ అయ్యారా, లేకుంటే ఎక్కడ పనిచేశారు, ఎక్కడ చదివారు అనే విషయాలు అడగాలి. అడగకుండా ఎలా తెలుస్తుంది? ఎవరు పడితే వాళ్ళు మిషన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు జియాలజిస్టులు కాదు. అట్లా అనుకుంటే స్టెథోస్కోప్ హైదరాబాదు అబిడ్స్లో చాలా దొరుకుతాయి. 200, 500 పెడితే అది మెడకు వేసుకున్నంత మాత్రాన మనం డాక్టర్ కాలేము. ఇది కూడా అలాగే. కాబట్టి నా వీడియోలు ఎవరిని నొప్పించొద్దు అనుకుంటా. పాత పద్ధతులు ఉండొచ్చు, నమ్మి వేసుకున్నచ్చు. సార్ మీరు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నారు. మరి ఒకప్పుడు భూగర్భ జలాలు ఇట్లా చేయి తీస్తే ఎట్లా నీళ్ళు వచ్చేది, ఇప్పుడు వస్తున్నాయి. మరి వానలు అప్పుడు అడ్డు జియాలజికల్ సర్కిల్ మంచిగా ఉండేది, అప్పుడు బాగుండేది. అప్పుడు కాలుష్యం లేదు, మంచి అటవీ సంపద బాగుండేది, పాపాలు పుణ్యాలు. ఇప్పుడు అన్నీ ఎవరిదైనా స్వార్థం. మన స్వార్థం కోసం మనం న్యాచురల్గా ప్రకృతి ఇచ్చిన వ్యవస్థని మనం నాశనం చేస్తే భావితరాలకు మనం ఏమి ఇచ్చినట్టు. ఒకసారి ప్రశ్నించడం నేర్చుకోండి. ఏ పని చేసినా ప్రశ్నించండి, తప్పులేదు. ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల చేత పని చేయించుకోవడం మన హక్కు. అది ప్రజాస్వామ్యం, మనకు ప్రభుత్వం ఇచ్చిన హక్కు. ఆ హక్కుని లంచంతో కొనరాదు. తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం క్షమించడం అని ఠాగూర్ సినిమాలో రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక పాత్రలో వర్క్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన మాటల స్ఫూర్తిగా నేను ఈ వీడియో చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్కస్ చేయండి. వద్దురా బాబు ఎంత సోది ఎందుకు, నువ్వు పెద్ద ఏం చేసినావు అని చెప్పి చాలామంది కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. పెట్టండి, అయినా సరే మీరు కూడా నా భారతీయులే, నా సోదరులే. ఒక ప్రశ్నించండి, సైన్స్ని ఏ విధంగా వాడుకోవాలని ప్రశ్నించండి. కానీ మేము ఇంకా శాస్త్రీయ పద్ధతులైనా నమ్ముతున్నాం, ఇంకా గుడ్డిగా ఎందుకు సైన్స్ ఎందుకంటే అట్లా మొబైల్ ఎందుకు వాడుతున్నాం, మరి రిమోట్ ఎందుకు వాడుతున్నాం, టీవీ వాడకండి, ఫోన్పేలు గూగుల్ పేలు వాడకండి. డబ్బులు ఎట్లా ఇస్తున్నాం? విత్ ఇన్ సెకండ్స్లో డబ్బులు క్షణాల్లో పోతలేవా? మనం ఏదైతే నెంబర్ అనుకున్నామో గూగుల్ పే, ఫోన్పే వర్క్ చేస్తున్నాయి, బ్యాంకులో అకౌంట్లో వేయగానే పోతున్నాయి. సో నా వీడియో ఎట్లా చూస్తున్నారు? ఇవన్నీ సైన్స్ ఇచ్చిన రుజువులే ఇవన్నీ. కాబట్టి సైంటిస్టులని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళకున్న అనుభవాన్ని తెలుసుకోండి. భూగర్భ జలాలని మన కళ్ళతో చూడలేము, కానీ అలాంటి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పీడనం అనేది చాలా ఎక్కువ అవుతుంది. భూమి లోపలికి మనం వెళ్ళలేము. కానీ అలాంటి భూమి లోపల ఉన్న రాళ్ళని, మట్టిని మనం ఎట్లా కనిపెడుతున్నాం అంటే సైన్స్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. నేను ఎందుకు ఇది చెప్తున్నానో, ఒక ప్రకృతి ప్రేమికుడిగా, ఒక భూగర్భ జల శాస్త్రవేత్తగా, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న ఒక భూగర్భ జల శాస్త్రవేత్తగా నా దేశ ప్రజలకి మంచి చేయాలి, నా నాలెడ్జ్ ఉపయోగపడాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. జ్ఞానం వైపు పరిగెత్తాలి, సైన్స్ వైపు ముందుకు సాగాలి. మీ పిల్లలు అమెరికా వెళ్ళాలి, విమానాలు తిరగాలి. ఒక రైతు మట్టినే నమ్ముకొని వాళ్ళ పిల్లలు ఎంతో డెవలప్ కావాలని చెప్పి చేస్తాను. నేను కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. కాబట్టి డబ్బున్న వాళ్ళే విమానాలు తిరగాలని లేదు, వేరే దేశాల్లో తిరగాలని లేదు. నా దేశ ప్రజలు, గ్రామీణ మారుమూల ప్రాంతంలో వచ్చిన నేను విమానం ఎక్కాను, కార్లలో తిరుగుతున్నాను. భూగర్భ జల శాస్త్రవేత్తగా వివిధ ప్రాంతాల్లో మంచి మంచి సైంటిస్టుల చేత, బిజినెస్ మ్యాన్ చేత పనిచేస్తున్నాను. కాబట్టి ఇదంతా చదువుకోవడం వల్లే వచ్చింది. నాలెడ్జ్ని వాడుకోవాలి మనం తప్ప ఎవరు కూడా. మాట్లాడే నాలెడ్జ్ ఎవరికి లేదు. ఈ ప్రకృతి ప్రసాదించిన వరం. పెద్దవాళ్ళని గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, గురువులని పూజించండి. ఏదైనా ఒకటి జీవితంలో సక్సెస్ అవడం కోసం మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ, గ్రామీణ యువత కూడా ఎదగాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి. అప్పుడే మన దేశం ప్రగతి పదం వైపు ముందుకు సాగుతుంది. కాబట్టి నా వంతు బాధ్యతగా సమాజ సేవ కోసం నా కృషి చేస్తున్నా.
నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి. కానీ భూగర్భ జలాలని చూయించుకోవాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి.